నచ్చితే మంచి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. బంపర్ ఆఫర్ ఏమప్ప అంటే మనకి 11,000 అయితే అమౌంట్ అయితే గెలుచుకునే అవకాశం అయితే ఉంది. 11,000 ఏ రకంగా ఉందని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీరు ఆ 11,000 మనకి ఏ రకంగా వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే తెలుస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారని చెప్పేసి ఆశిస్తున్నా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన ఉన్న బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, స్విగ్గీ వచ్చేప్పటికి మీకు ఈరోజు అయితే బంపర్ ఆఫర్ అయితే వెళ్ళాడు. బంపర్ ఆఫర్ ఏమప్ప అంటే 160 ఆర్డర్లు ఏమైనా డెలివరీ చేసామంటే 11,000 అమౌంట్ అయితే మనకి అయితే అవుతుంది. అంటే నార్మల్గా మనం చేసే ఎర్నింగ్స్ కావచ్చు, ఇన్సెంటివ్ కావచ్చు, ఆ అమౌంట్ కాకుండా మనకి 160 ఆర్డర్లు ఏమైనా డెలివరీ చేసామంటే మనకి వచ్చేప్పటికి 11,000 అమౌంట్ అయితే ఇస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడు అని చెప్పేసి అయితే మీకు ఒక స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. ఇది వచ్చేప్పటికి 3 టార్గెట్లు అయితే ఉంటుంది. 3 టార్గెట్స్ అంటే 3 టార్గెట్లు ఏమైనా మనం క్లియర్ చేసామంటే 13వ తారీఖు 13 అంట 14, 15, 16 ఈ 3 డేస్ అంటే 14, 15, 16 ఈ 3 రోజులు మనము డ్యూటీ అనేది 160 ఆర్డర్లు డెలివరీ చేసామంటే 11,000 అమౌంట్ అయితే ఇస్తాడు. ఇది వచ్చేప్పటికి థర్డ్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేటప్పటికి మనకి 6,400 అయితే వస్తుంది. ఈ 6,400 మన సొంతం కావాలంటే 120 ఆర్డర్లు అనేది డెలివరీ చేయాలి కంపల్సరీగా. ఇంకొచ్చేప్పటికి ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి ఎంత అంటే 60 ఆర్డర్లు ఏమైనా డెలివరీ చేసామంటే 3,200 అయితే మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. ఇది వచ్చేప్పటికి మనకి నార్మల్గా కౌంట్ చేసుకొని అయితే ఇవ్వడు. నార్మల్గా వచ్చేప్పటికి మనకి డైలీ ఎర్నింగ్స్ ఎంత ఉంటుంది, ఇన్సెంటివ్ ఎంత ఉంటుంది, అది కాకుండా మనకి ఎక్స్ట్రా వచ్చే అమౌంట్ వచ్చేప్పటికి ఈ టార్గెట్ అనేది మనం కొట్టామంటే ఈ అమౌంట్ అనేది మనకైతే వస్తుంది. దీనికి వచ్చేటప్పటికి కండిషన్స్ ఏమప్పంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనము రిజెక్ట్ అనేది ఒక రోజుకి ఒక ఆర్డర్ మాత్రమే రిజెక్ట్ చేసుకోవాలి. ఈ 3 రోజులు వచ్చేప్పటికి మనం ఒక రోజుకి ఒక ఆర్డర్ మాత్రమే రిజెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి వచ్చే సెకండ్ కండిషన్ వచ్చేప్పటికి ఏమప్పంటే మనం ఏదైనా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత స్లాట్ని ఏదైనా కానీ 4 స్లాట్ బుక్ చేసుకున్నామంటే అంటే టైమింగ్స్ మనం వచ్చేప్పటికి 12 to 4 ఈ రకంగా అయితే బుక్ చేసుకుంటాం కదా. దాంట్లో ఏదైనా కానీ ఒక స్లాట్ మాత్రమే క్యాన్సిల్ చేసుకునే దానికైతే మనకైతే అవకాశం ఉంటుంది. రెండో స్లాట్ ఏమైనా క్యాన్సిల్ చేసుకున్నట్టే కానీ అలా కూడా మనకైతే ఈ అమౌంట్ అనేది గ్యారెంటీ అమౌంట్ అనేది అయితే మనకైతే రాదు. ఇంకోటి వచ్చేప్పటికి థర్డ్ వచ్చేటప్పటికి ఏమప్పంటే స్లాట్ వచ్చేటప్పటికి మనము 12 to 4 వచ్చేప్పటికి కంపల్సరీ 3 hours 45 minutes అయితే లాగిన్లో ఉండాలి. సెకండ్ వచ్చేప్పటికి 7 to 11 వచ్చి కూడా అంతే 3 hours 45 minutes అయితే లాగిన్లో అయితే ఉండాలి. మనం ఏ స్లాట్ అయినా కూడా ఈ పీక్ది కానీ డిన్నర్ది కానీ ఈ 2 దాంట్లో మనం ఏ స్లాట్ అయినా కానీ కంపల్సరీ లాగిన్లో లేమంటే మాత్రం మనకి అమౌంట్ అనేది గ్యారెంటీ అమౌంట్ అనేది మాత్రం ఇవ్వడు. ఇంకోటి వచ్చేప్పటికి ఫోర్త్ వన్ ఏమప్ప అంటే ప్రతి ఒక్కరు ఆర్డర్ రిజెక్ట్ అనేది చేస్తారు కదా ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీకైతే ప్రతి ఒక్కరికి అర్థమైతే అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు 160 ఆర్డర్లు అయితే డెలివరీ చేయాలని చెప్పి మరీ అయితే కోరుకుంటున్నాను. 160 కాకుండా అట్లీస్ట్ 120 డెలివరీ చేశారంటే పార్ట్ టైం చేశారని చెప్పటికి మినిమం 60 ఆర్డర్లు ఏమైనా డెలివరీ చేశారంటే మాత్రం మీకైతే 3,200 అయితే అమౌంట్ అయితే మీ సొంతం అయితే అవుతుంది. అందరూ మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. మనం చేసే ఎర్నింగ్స్ ఇన్సెంటివ్ వచ్చేప్పటికి దీంట్లో కౌంటింగ్ రాదు. మనం చేసే ఎర్నింగ్స్ ఇన్సెంటివ్ వచ్చేప్పటికి అది మన అమౌంట్ నార్మల్గా వచ్చేస్తుంది. ఇది 3 days తర్వాత అయితే మనకైతే అంటే మనకు వచ్చేప్పటికి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఎవరైతే లాగిన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఆర్ట్స్ అనేది కౌంటింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు డ్యూటీ చేస్తున్నాను కదా, ఈ రోజు నాకు ఏమైనా కౌంటింగ్ వస్తుందని చెప్పేసి అయితే కౌంటింగ్ అయితే రాదు. ఎందుకంటే 14, 15, 16 ఈ 3 రోజులు ఎవరైతే లాగిన్లో ఉంటారో, ఎవరైతే 60 ఆర్డర్లు అయితే డెలివరీ చేయింటారో వాళ్ళకి 3,200 వస్తుంది. అదే 3 రోజుల్లో 120 ఆర్డర్లు ఎవరైతే డెలివరీ చేసింటారో వాళ్ళకి వచ్చేప్పటికి 6,400 అయితే వస్తుంది. 160 ఆర్డర్లు ఎవరైతే డెలివరీ చేయింటారో వాళ్ళకైతే వచ్చేప్పటికి 11,000 అయితే అమౌంట్ అయితే వస్తుంది. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఏం చూస్తున్నాను. అందరికీ లవ్ యూ, టాటా, బాయ్.